నా పేరు ఎస్తేర్ శోభారాణి. నా చిన్న సాక్ష్యం పంచుకోవడానికి ముందుకొచ్చాను. దేవుని కృప వల్ల నేను పుట్టి పెరగడము అంతా క్రిస్టియన్ ఫ్యామిలీ, అంతా క్రైస్తవ కుటుంబంలోనే ఉన్నాము. పెళ్ళి కాకముందు నేను ప్రేయర్ చేసుకున్నాను. నాకు సేవకుల కుటుంబంలో నేను వెళ్ళాలి, అత్త మామకు పరిచర్య చేయాలి అని చాలా ఆశ ఉండేది. దేవుని కృప వల్ల నా మొర ఆలకించి నా ప్రార్థన విని నాకు అటువంటి కుటుంబంలోనే వెళ్ళాను. అత్తమామకు బాగా పరిచర్య చేసినాను. దేవుని కృప వల్ల నన్ను దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చినాడు. నాకు 2 బిడ్డలు, ఇంకా కోడలు కూడా ఉంది, 3. అందరికీ నేను 2 బిడ్డలు అని చెప్పుకోము, 3 అని చెప్పుకుంటాము కోడలతో కలిపి. 3 బిడ్డలు మంచిగా దేవునిలో రక్షింపబడి బలముగా ఆత్మీయంగా ఎదుగుతూ అందరి ఎవరన్నా లోకరీతిగా అస్సలు లేదు, ఆలోచన తలంపులు ఏమీ ఉండవు పిల్లలకి 3కి. ప్రభు కృప వల్ల వాళ్ళు రక్షణలో బలపడుతూ ఆత్మీయంగా ఎదుగుతూ ఇంకా లోతైన మర్మాలు తెలుసుకోవాలని ఆశ కలిగి ఉన్నారు. ప్లస్ సంఘంలో పరిచర్య కూడా చేస్తారు. దేవుడు ఆశీర్వదించినాడు. ఆ విధంగా ఇంటిని ప్రతి రోజు కుటుంబ ప్రార్థన చేసుకుంటూ అందరము కలిసి ఉంటాము. బిడ్డలు మంచిగా చదువుకొని మంచి ఉద్యోగాలు చేసుకుంటూ ప్రభు కృప వల్ల అందరము ఆశీర్వదింపబడ్డాము. దేవునికి స్తోత్రం చెప్తూ మరి ఇంకా ముందు కూడా ఎటువంటి భయంకరమైన ఆపదలు కష్టాలు ఏమొచ్చినా వాగ్దానం దేవుడు ఇచ్చాడు. భయపడకు, దిగులు పడొద్దు, నేను మీకు తోడై ఉన్నాను అని వాగ్దానం ఇచ్చినారు. అదే రీతిగా మేము ధైర్యంగా ఉన్నాము. ప్రతి విషయంలో కూడా ఏది ఆపద, ఏ ఆటంకం వచ్చినా కూడా విశ్వాసంతో ప్రభువా నాకు ఈ వాగ్దానం ఇచ్చావు, నెరవేరుస్తావన్న నమ్మకం, విశ్వాసం నాకుంది అని మేము నమ్మకంతో ఉంటాము. అన్నిల మధ్యలో ఎప్పటికీ కూడా సాక్ష్యం కలిగి ఉండాలని మేము ప్రార్థన చేసుకుంటాము. ప్లస్ బిడ్డలు కూడా ఎక్కడ ఉద్యోగాలు చేసినా ఎక్కడ ఉన్నప్పటికీ కూడా వారు కూడా సాక్ష్యంగా ఉండాలని ప్రేయర్ చేసుకుంటాను. అందరిలాగా దేవుడు ప్రార్థించే తల్లిగా నన్ను నిలబెట్టాడు. కుటుంబంగా మెలకుగా ఉండి ప్రార్థన చేసేటట్టు వేకువజామునే లేయడము, ఏక మనసుతో ఏకభావంతో ఆ విధంగా ప్రేయర్ చేస్తూ వస్తున్నాను. పిల్లలు కూడా మెలకు వచ్చినప్పుడు అంతా ప్రేయర్ చేసుకుంటారు. అది ముందు నుంచి ఆత్మీయంగా బలపడుతున్నారు కాబట్టి ఆ విధంగా ఉన్నారు. ఈ మా కుటుంబాన్ని దేవుడు దీవిస్తూ ఆశీర్వదిస్తూ ప్రతి విషయంలోనూ దేవుడు చూపిస్తున్న ప్రేమ, దయ, జాలి, కరుణ, కృప అటువంటి దీవెనలు మా వెంట ఉన్నాయి కాబట్టి మమ్మల్ని ఆయన రెక్కల చాటున భద్రపరుస్తుంది కాబట్టి మేము ఈరోజు ఈ విధంగా ఉన్నాము. అంత దేవుని కృప. ఈ చిన్న సాక్ష్యము దేవుడు దీవించును గాక. ఆమేన్.